హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము రాగుల ఊతప్ప తయారు చేద్దాము. నేను నైటు రాగులు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్న పిండి అండి. అలాగే ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నది ఒకటి, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, కొత్తిమీర, పుదీనా, కొన్ని బఠానీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము. ఆ పాన్లో కొంచెము నెయ్యి వేద్దామండి. మంచిగా వేడైంది కదా. ఇప్పుడు ఈ రాగుల పిండిని పాన్ మీద వేసి మంచిగా కొంచెం ఇలాగా వెల్పనుకుందాం రౌండ్గా. పాన్ మీద పిండి వేసి మంచిగా ఇలా దోశలాగా చేసుకున్నాం కదా. కొంచెం ఇప్పుడు జీలకర్ర పౌడరు, అలాగే బఠానీ, ఆనియను, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ మంచిగా వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనిద్దాము. ఒక 5 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ మంచిగా తిరగలో వేసుకుందాము. చూడండి, బ్యాక్ సైడు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా. మంచిగా మళ్ళీ ఇలా తిరగలు వేద్దాము. వేసి ఇంకొక 5 మినిట్స్ ఇలాగే మంచిగా కాలనిద్దాము. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది కదా. తీసి మంచిగా ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. రాగుల పిండితో చేసిన ఊతప్ప రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. చాలా హెల్తీ రెసిపీ అండి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ప్రతి ఒక్కరు కూడా తినవచ్చు. ఏదో ఒక పికిల్ పెట్టుకొని కూడా తినవచ్చు. లేదు పల్లి చట్నీ ఉంటే పల్లి చట్నీతో కూడా తినవచ్చు. చాలా హెల్తీ రెసిపీ. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.